కృష్ణాంజలి గారు అంటే ఈ క్రీడా విషయం అనమాట. క్రీడా విషయానికి సంబంధించినటువంటి అంశం. తెలుగు అమ్మాయి గుంగిడి త్రిష అయితే మాత్రం జాతీయ స్థాయిలో రాణించారు. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్లో త్రిష సెంచరీ నమోదు చేసింది. ఆమె ప్రతిభను తెలుగు ప్రజలు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఎక్స్ వేదికగా అభినందనలు అయితే తెలిపారు. ఒక మారుమూల ప్రాంతానికి చెందినటువంటి భద్రాచలానికి చెందినటువంటి ఈ అమ్మాయి అయితే మాత్రం దాదాపు 110 రన్స్ అయితే చేసి కొంచెం విజయంలో కీలక పాత్ర పోషించింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇట్లాంటి క్రీడా కుసుమాలని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రీడా వాళ్ళ యొక్క ప్రతిభను అయితే మాత్రం ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. టీ20 మహిళా వరల్డ్ కప్కు సంబంధించి అండర్-19లో త్రిష కనపరిచినటువంటి ప్రతిభ ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు, భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించేటువంటి విజయం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ త్రిష లాంటి వాళ్ళు మంచి ప్రతిభ కనపరిచినప్పుడు ప్రభుత్వాలు అభినందించటము, ప్రోత్సహించటము అనేటువంటిది మంచి పరిణామం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా ఆవిడని అభినందించారు. మంచి పరిణామం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వాలు ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎక్కడైతే ఇప్పుడు ఆ అమ్మాయి భద్రాచలం ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి అండర్-19లో ఈ రోజున ప్రపంచ కప్పులో అండర్-19కి సంబంధించి ఇప్పుడు భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది కదా మహిళా వరల్డ్ కప్కు సంబంధించి. మరి ఇలాంటి వాళ్ళని కొంతమందిని వెలికి తీసేటువంటి విధంగా వాళ్ళని ప్రోత్సహించేటువంటి విధంగా ప్రోత్సాహకాలు ఇవ్వటం ఒకటి, గెలిచినటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం ఒకటి. మరి ఇలాంటి ప్రతిభ ఉన్న వాళ్ళని మరింత ప్రోత్సహించి కొంతమందిని వెలికి తీసేటువంటి విధంగా వాళ్ళకి శిక్షణ ప్రభుత్వ పరంగా అందించేటువంటి విషయంలో ఈ శిక్షణా సంస్థలను నెలకొల్పటం, వాటికి కావలసినటువంటి నిధులు ఇవ్వటము, ఇలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం ప్రభుత్వాల వైపు నుంచి జరగాలి. ఎందుకంటే క్రీడల విషయంలో కేవలము మనకి సక్సెస్ వచ్చినప్పుడు అభినందించడం కాదు, అలాగా వాళ్ళని తయారు కావడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి కదా. అది ఇప్పుడు కేవలము క్రికెట్ కి సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదండి. ఇప్పుడు ఖోఖోకు సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు అది ఒలింపిక్స్ లో మొట్టమొదటిసారి మొన్న ఆల్రెడీ ఇలాంటి ఖోఖో కానివ్వండి, లేకపోతే కబడ్డీ కానివ్వండి, మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లేకపోతే తెలంగాణకు సంబంధించిన తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో మనకి ప్రత్యేకమైనటువంటి క్రీడలు ఉన్నటువంటి వాటికి ప్రతిభ కనపరిచే వాళ్ళని ప్రోత్సహించేటువంటి విధంగా ప్రభుత్వాలు శిక్షణా సంస్థలకు కావాల్సినటువంటి నిధుల కేటాయింపు కూడా జరపాలండి. ఇప్పుడు ప్రభుత్వాల్లో ఈ క్రీడలకు సంబంధించినటువంటి అంశము బడ్జెట్ కేటాయింపుల అంశాల్లో మాత్రం ప్రభుత్వాలు ఎక్కడా కూడా చొరవ చూపటం లేదు, ప్రోత్సహించడం లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ విధంగా ప్రోత్సహిస్తారని భావిస్తారు. రైట్. తెలుగు రాష్ట్రాలు కూడా అంటే కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణాంజలి గారు. రాజకీయ విశ్లేషకులు మీ యొక్క విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది న్యూస్ కేప్లో వివిధ అంశాలపై న్యూస్ కేప్లో వార్తా విశ్లేషణ. రేపు